చేశాడు చెప్పవలసిన అవసరం లేదు అధ్యక్ష. నాకు బాగా గుర్తు అధ్యక్ష, డిసెంబర్ 17 అందరూ వాళ్ళే, మేము 22 మందిని గెలిచాం. అందులో ఒకలో ఇద్దరు రాకపోతే 16-17 మంది రోజు వచ్చేవారు. ఆ రోజు షార్ట్ డిస్కషన్ పెట్టారు అధ్యక్ష. అమరావతి రాజధాని మీద షార్ట్ డిస్కషన్ పెట్టారు. మొత్తం 151 మందితో మాట్లాడించారు. ఒక్కడు కూడా మంచి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, మా శాసనసభ్యుల్ని తిట్టడం తప్ప, ఏదో అవినీతి చేశారు, దోచుకున్నారు అని మాట్లాడారు తప్ప ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్దామని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మా నాయకులు లేచారు, నేను సిద్ధంగా ఉన్నాను, అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఏ ఎంక్వైరీ చేయండి, నేను కానీ నా పార్టీ కానీ మా శాసనసభ్యులు కానీ ఏది చెప్పినా మీరు యాక్షన్ తీసుకోండి, కానీ ఈ పేరుతో మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేయొద్దు, తెలుగు జాతికి అన్యాయం చేయొద్దని నెత్తి నోరు కొట్టుకొని ఆ 17వ తారీఖున మేమందరం మాట్లాడాం అధ్యక్ష. మమ్మల్ని బలవంతంగా చంద్రబాబు నాయుడు గారితో సహా డిసెంబర్ 17న మమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించారు అధ్యక్ష. ఆ రోజు బయట టీవీలో చూసాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం మొత్తం ఆయన కూడా ఉదయం నుంచి జరిగింది ఏదైతే ఉందో అదే మాట్లాడాడు. పోనీ ఏదో మాట్లాడుతున్నాడు కదా అనుకుంటే చివరికి ఒక మాట అన్నాడు అధ్యక్ష, ఈ రాష్ట్రానికి రేపు భవిష్యత్తులో 3 రాజధానులు ఉంటే తప్పేంటని. ఏదో సౌత్ ఆఫ్రికా, నాకు ఆ దేశం గుర్తులేదు కానీ ఒక దేశం పేరు చెప్పి అక్కడ 3 రాజధానులు ఉన్నాయి కదా, ఇక్కడ పెడితే తప్పేంటి అనుకున్నాను. ఆ రోజు ప్రసంగించారు, నేను టీవీల్లో చూశాను. ఇదేదో అనుభవం లేనివాడు, ఇదేదో ఎమోషన్తో మాట్లాడాడు అని చెప్పి నేను అనుకున్నాను. ఆ మాట నేను అనడానికి నాకు ఇష్టం లేదు అధ్యక్ష. కానీ ఇది రాజ్యాంగంలో జరుగుతుందా? ఇది అమలు చేయడం అంత సాధ్యమా? ఎందుకు ఈ మాటలు మాట్లాడాడని ఆ రోజు చాలా ఆందోళన చెందాం అధ్యక్ష. ఆందోళన చెంది ఆ రోజు తెల్లవారిసరికి బాబు గారి దగ్గరికి వెళ్తే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పాము. ఆ రోజు ఈ వివాదానికి తెరలేపాడు అధ్యక్ష. రోజు రోజుకి పరిణామాలు చూస్తుంటే బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ఇదేదో పిచ్చోడు మాటలు అనుకున్నాం, కానీ ఈయనకు అవగాహన లేదు. కనీసం ఈయనకు అవగాహన లేకపోయినా ఆయన దగ్గర ఉన్నటువంటి సీనియర్ మంత్రులకు లేదా, సీనియర్ ఆఫీసులకు లేదా, ఒక మాట అయినా చెప్పలేరా? ఇది సాధ్యం కాదు కాదు కాదు